విఎస్ రాజమౌళి గారు అందించిన మహోన్నతం. మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి కానిదానికి మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడకుండా కూడా చాలా పనులు చక్కబెట్టవచ్చు. భావాన్ని వ్యక్తం చేయనూవచ్చు. అలా చేస్తే మాట్లాడటానికి ఖర్చయ్యే శక్తి ఆదా అవుతుంది. పైగా అనవసర వివాదాలకు ఆస్కారం ఉండదు. నిజానికి కొన్ని సమయాల్లో మాట్లాడటం కన్నా మౌనం వహించడం మరీ మంచిది. దానికి ఎంతో ఓర్పు, నేర్పు, నిగ్రహ శక్తి, సంయమనం కావాలి. అనవసర పదజాలాన్ని, మాటలను నియంత్రించి పరిపూర్ణత కలిగిన ఆలోచనా విధానానికి తొలిమెట్టు మౌనం. దీన్ని వహించడం వల్ల సాత్వికత ఏర్పడుతుంది. సాత్వికత మంచి చెడుల విచక్షణను తెలియజేస్తుంది. మౌనం 2 రకాలు. అవి వాక్ మౌనం, అనగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం. మనోమౌనం అనగా ధ్యానం అని గీతాచార్యులు వివరించారు. ఒక్కొక్కసారి ఎదుటివారి కాఠిన్యపు మాటలు కానీ, ఆధారరహిత ఆరోపణలను కానీ ఖండించవలసిన అవసరం ఏర్పడుతుంది. కానీ వాటిని వారు వినే స్థితిలో ఉండరు. అలాంటి సమయంలో మాట్లాడకుండా ఊరుకోవడమే ఉత్తమం. అదీ కాక మౌనం చెప్పే మాటలకు విలువ, ఆచరణ లేనప్పుడు సైతం మాట్లాడకుండా ఉండటం మేలు. దీన్నే వాక్మౌనం అంటారు. ఇంద్రియాలు మనసును విషయాదుల వైపు లాగుతాయి. వాటి వైపు మనసు మరలకుండా జాగ్రత్తలు తీసుకోవడం మనోమౌనం. ధ్యానం చేయడంలో మౌనం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది ఆత్మశక్తిని పెంచుతుంది. పరిణతి చెందిన మనస్తత్వానికి, ఆలోచన పరిధికి మౌనం నిదర్శనం. గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుంది. కాబట్టి మౌనం వహించడం చేతగానితనం మాత్రం కాదు. మౌనం అర్ధాంగీకారం అనే నానుడి ఉంది. అంటే మౌనంగా ఉంటే సగం అంగీకరించినట్లే అని. కానీ అలా ఉండటం అంగీకారం కాదు. ఆలోచన, విశ్లేషణ, కారణాల సమతుల్యతను బేరీజు వేసుకునే సంధి సమయం మాత్రమే. మౌనం మానసిక తపస్సు. అంటే మానసిక మౌనమే విలక్షణమని గ్రహించాలి. అయితే మనోమౌనం కోసం ప్రయత్నించకుండా వాక్మౌనం మాత్రమే కలిగి ఉంటే మనసు అనే సంకల్పాలతో కూడి ఉండి చంచలమవుతుంది. అంటే ఆ మౌనం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మౌనాన్ని అభ్యసించాలి. దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లుంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, సందిగ్ధావస్థలో పడినప్పుడు, విరుద్ధ విషయాలను చర్చిస్తున్నప్పుడు మౌనం శక్తివంతమైన ఆయుధమై గట్టున పడేస్తుంది. ప్రశాంతమైన పరిసరాలు మౌనధారణకు తోడ్పడతాయి. ధ్యానాది విషయాల్లో ఏకాగ్రతను కలిగించే ఇంధనం మౌనం. అయితే అవసర సమయాల్లో మౌనం వహిస్తే అగచాట్లు తప్పవు. అశక్తతను, చేతగానితనాన్ని తెలియజేస్తుంది. మౌనం దివ్యాయుధం. సందర్భోచితంగా ప్రయోగించినప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుంది. మౌనం పాటించినప్పుడు ఆ వ్యక్తి సులభంగా మానసిక స్థైర్యాన్ని పొందగలడని గుర్తిస్తాం. భోజనం చేసినప్పుడు మౌనంగా భుజించడం అవసరం. జాతిపిత మహాత్మా గాంధీ వారానికి ఒకరోజు మౌనం పాటించేవారట. కొంతమంది ఇప్పటికీ వారానికి ఒకరోజు ఆనవాయితీగా మౌనవ్రతం పాటిస్తుంటారు.